అలియాబాద్ విలేజ్లోని మల్లికార్జున స్వామి పూర్తి చరిత్రను అయితే తెలుసుకుందాం. అనుకున్న కోరికలు నెరవేర్చినాయి. నేనే ఉదాహరణకు సర్పంచ్ ఇక్కడనే కొబ్బరికాయ కొట్టిపోయినా గెలిచిన, ఇక్కడనే కౌన్సిలర్ కొబ్బరికాయ కొట్టిపోయినా గెలిచిన. దేవుడు మాకు ఈ గుడి గోడ కట్టుకోవడం జరిగింది. మా యాదవులు అందరి తరఫున ధన్యవాదాలు. సో ఈరోజు మాకు మీ జాతరని చూపిస్తారమ్మా? ఖచ్చితంగా మీరు 5 గంటల వరకు ఉండవలసిందే. మా జాతర చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ప్రజలు మంచి పెద్ద ఎత్తున వస్తారు. అగ్నిగుండాలు బాగా బ్రహ్మాండంగా జరుగుతాయి. బోనాలు పెద్ద ఎత్తున తిరగడం జరుగుతుంది. ఇక్కడ శివసత్తులు ఉంటారు. శివసత్తులతో వాళ్ళు కూడా చెప్తారు. మన మల్లన్న చరిత్ర కూడా శివసత్తులే చెప్పగలుగుతారు. కొద్ది శివసత్తులను కూడా అడగాలని కోరుకుంటున్నాను. మీ పేరు? అలియాబాద్ ఒగ్గు మల్లేష్ యాదవ్. ముందుగా మన గుడి చరిత్ర చెప్పండి. ఆ తర్వాత అలియాబాద్ మల్లికార్జున స్వామి స్వయంభూగా స్వామికి ఈ అవతారంలో ఉండే. ఇంత ఉన్న పిల్లగాడు ఎట్లా పెరుగుతుంటాడు, దేవుడు ఎట్లా ఆకారం కూడా పెరుగుకుంటూ వస్తుంది. కానీ లేదంటే ఇంకా క్రౌడ్ ఎక్కువ వచ్చేసి ఇంకెక్కువ మంది అవుతారు. ప్రతి సంవత్సరం మనం మల్లన్న జాతర ఎందుకు జరుపుకుంటాం అంటే కలపల్లో ఏదో పెట్టారు కదా, అంటే ఏంటి అది? మల్లికార్జున స్వామి నలుగురు భార్యలు. కానీ మాదేంటంటే శాస్త్రయుక్తిని చేయాలి, మళ్ళీ పాటలు పాడాలి. కళ్యాణం దేవి కళ్యాణం అనే పాట పాడాలి. విష ప్రయోగాలు ఉంటాయి. ఆ సమయంలో ఉంటాయి. ఎందుకుంటాయి? మేమిద్దరం మాత్రమే ఉండాలి, ఎవరు ఉండొద్దు ఆ టైంలో. అంటే ఆ దేవుడు మాకు ఏదో చెప్తాడు, మేమేదో చేస్తాము చెప్తాడు. అది తప్పదు చెప్తాడు. నేను అప్పటిదాకా నార్మల్గా చూసిన వ్యక్తిని ఆ ఒక్క సమయంలో మీరు ఏం చెప్పారో తెలియదు, కానీ అతను చాలా మందికి కూడా అభిప్రాయాలు ఉంటాయి. అది ఉత్తిగానే ఉంటుంది, నార్మల్ ఇట్లా గుంజేస్తే వచ్చేస్తుంది అని అంటుంటారు. 6 మంది గుంజితే కూడా తెగని కాలాలు ఉన్నాయి మాకు. కాదు ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, ముట్టుకోవచ్చుగా, ఎందుకు ముట్టుకుంటలేరు? దాంట్లో ఏదో పవర్ ఉంది కాబట్టి వాడి దగ్గరకు వస్తలేడు. కొండపోషం పండుగ అంటే నెక్స్ట్ తెల్లారి ఉంటుంది. అది కూడా ప్రతి దగ్గర ఉంటుంది. అంటే ఒక సన్నలి పెరిగల సంత మల్లన్న సాయమై ఉండవు మైలారుడా గుండా మీద ఓ మల్లన్న ఉంటారు. దాంట్లో మీకు ఇష్టమైన పాట ఏంటి? అది మా ప్రజల కోసం ఒక్కసారి పాడతారా? చుక్క సత్తయ్య గారిని కూడా కలిసిన వ్యక్తినా. సో ఇతని గురించి మీరు ఇంకా తెలుసుకోవాలి అని అంటే, సో మీరైతే ఇంటర్వ్యూ కావాలి అని అంటే కామెంట్ చేసి చెప్పండి. సో మళ్ళీ ఇంకో వీడియోలో, ఇప్పుడు సమయం లేదు కాబట్టి ఇంకోసారి తీయడానికి ప్రయత్నిస్తాను నేను కూడా. వాళ్ళు కూడా ఇస్తారు కానీ మాకైతే ఇంటర్వ్యూ ఇస్తా. ఒకటేమంటున్నా, ఒక కథకు సంబంధించింది, పూజకు సంబంధించింది, ఎవరికి ఏ డౌట్ ఉన్నా నా సాధ్యమైనంత వరకు మీరు కామెంట్ రూపంలో అడిగితే సమాధానం ఇచ్చే బాధ్యత నాకున్నది. విద్యను ఖరాబ్ చేయొద్దు. 100 మందికి వంచాలి. భోజనము 100 మందికి వంచాలి. కళను 100 మందికి వంచాలి. పాట మంత్ర తంత్ర ఏదైనా సరే. మల్లేష్ గారికి ఇన్స్టాగ్రామ్ కూడా ఉన్నది. సో దాంట్లో మీరు పర్సనల్ గా కూడా ఏమన్నా డౌట్స్ ఉంటే అడగాలనుకుంటే అలియాబాద్ ఒగ్గు మల్లేష్ యాదవ్ అనే ఇన్స్టాగ్రామ్ ఐడి నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తా. ఏమంటున్నా, రేపు ఇంటర్వ్యూలో తమ్ముడు కూడా వెళ్ళబడతాడు. ఏదైనా డౌట్ ఉంటే అడగచ్చు. కామెంట్ చేసి తెలపండి. నేనైతే ప్రతి క్వశ్చన్ ని పిక్ చేసి, సో ఎక్కువ ఏవైతే వచ్చాయో వీరిని అడిగి క్లారిఫై చేసుకోండి.